నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ టెంపుల్ ట్యాంక్ ఆర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ విజయనగర? విజయనగరంలో దేవాలయానికి అనుబంధంగా ఉన్న పవిత్రమైన కోనేరు లేదా నీటి నిర్మాణాన్ని ఏమంటారు అంటున్నారు. పుష్కరణియా, స్టెప్ వాల్ ఇన్ మధ్యప్రదేశ్, తాజ్ మహల్ పాండా, నెక్స్ట్ చంపాపురి ట్యాంకా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పుష్కరిణి. విజయనగరంలోని దేవాలయాల ప్రాంగణాల్లో లేదా వాటి పక్కన స్నానాలు చేయడానికి, మతపరమైన ఆచారాల కోసం నిర్మించిన అందమైన మెట్లతో కూడిన పవిత్రమైన కోనేరును పుష్కరిణి అంటారు. హంపీలో లభించిన శ్రీకృష్ణ దేవాలయం లేదా మహానది దిబ్బ పక్కన ఉన్న మెట్ల బావి వీటికి అద్భుతమైన ఉదాహరణలు. ఇవి పూర్తిగా రాతితో చాలా ఖచ్చితమైన జ్యామితీయ ఆకారంలో చెక్కబడడం జరిగింది. నెక్స్ట్ 132 క్వశ్చన్. ద ఫేమస్ విఠలా టెంపుల్ ఇన్ హంపి ఈజ్ నోన్ ఎస్పెషల్లీ ఫర్ ఇట్స్. సో హంపీలోని ప్రసిద్ధ విఠలా స్వామి దేవాలయం దేనికి ప్రసిద్ధి చెందింది? గోల్డెన్ డోమా, మ్యూజికల్ పిల్లర్సా, మినారెట్ టవర్స్ లైక్ మాస్క్యూసా, లార్జ్ స్టెప్సా? దేనికి సంబంధించింది? ప్రసిద్ధ విఠలా స్వామి దేవాలయము సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్కి సంబంధించింది. హంపీలో విఠలస్వామి గుడి విజయనగర శిల్పకళా నైపుణ్యానికి ఒక మకుటం లాంటిది. ఈ గుడిలోని సభా మంటపంలో ఉన్న రాతి స్తంభాలను చేతితో కానీ లేదా చిన్న కర్రతో కానీ తడితే సరిగమ పదని సప్తస్వరాలు వినిపిస్తాయి. అందుకే వీటిని ఏమన్నారు? మ్యూజికల్ పిల్లర్స్, సంగీత స్తంభాలు అనడం జరిగింది, లేదా సరిగమ స్తంభాలు అని కూడా అనడం జరుగుతుంది. అలాగే గుడి ముందట ప్రసిద్ధ రాతి రథము స్టోన్ చారియట్ కూడా ఉన్నది. గుడి ముందట ప్రసిద్ధ రాగి రథము స్టోన్ చారియట్ కూడా ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 క్వశ్చన్. ద విజయనగర రూలర్స్ అడాప్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్స్ టు ఎంఫసైజ్ దేర్ సవేరియనిటీ అండ్ దేర్ అసోసియేషన్ విత్ డైటీ? విజయనగర రాజులు తమ సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి మరియు దేవునితో తమకున్న సంబంధాన్ని తెలపడానికి ఏ బిరుదును ధరించారు? ఏ బిందును ధరించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ హిందూ సురాత్రణ అనే బిరుదును తీసుకోవడం జరిగింది. విజయనగర రాజులు తమను తాము హిందూ సురాత్రణ అని పిలుచుకునేవారు. పర్షియన్, అరబిక్ భాషలో సుల్తాన్ అనగా రాజు అనే పదానికి సంస్కృతీకరణ రూపము. హిందూ రాజులలో సుల్తాన్ వంటివాడు లేదా హిందూ పాలకుడు అని అర్థము. తమ పొరుగున ఉన్న ముస్లిం సుల్తాన్లతో సమానమైన శక్తి తమకు ఉందని చాటి చెప్పడానికి, దైవాంశ సంభూతులుగా ప్రజల్లో గుర్తింపును పొందడానికి ఈ బిరుదు హిందూ సురాత్రణ అనే బిరుదును వాళ్ళు వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 134. Which of the following is not true about the ruins of Hampi? సో హంపి శిథిలాల గురించి ఏది నిజం కాదు అంటున్నాడు. సో ద సిటీ హ్యాడ్ సెవరల్ కాన్సెంట్రిక్ ఫోర్టిఫికేషన్ వాల్స్. It had agriculture land without fortification. Mortar was extensively used in wall construction. Beautiful mandas and pillared hall existed. సరికానిది ఏంటిది? గోడలలో దీన్ని వినియోగించలేదు వాళ్ళు. మోర్టార్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ వాల్ కన్స్ట్రక్షన్. గోడల నిర్మాణంలో సున్నము లేదా మోర్టార్ వంటివి వినియోగించలేదు. అప్పుడు కేవలము రాయితోటి మాత్రమే కట్టడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 135 క్వశ్చన్. వాట్ హెల్ప్డ్ హిస్టారియన్స్ రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ విజయనగర? చరిత్రకారులు విజయనగర చరిత్రను తిరిగి పునర్నిర్మించడానికి ఏ ఆధారాలు సహాయపడ్డాయి? ఓన్లీ ఓరల్ లెజెండ్స్, ఫారెన్ అకౌంట్స్, inscriptions, foreign travelers writing local literature and archaeological remains, ఓన్లీ మోడర్న్ నావెల్స్. దేని ద్వారా మనకు ఏమైంది? విజయనగర చరిత్రను పునర్నిర్మించడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఏ ఆధారాలు దొరికినాయి? సి ఆప్షన్. ఏంటిది? శాసనాలు,
విదేశీ యాత్రికుల ద్వారా విదేశీ యాత్రికుల రచనలు, స్థానిక సాహిత్యము మరియు పురావస్తు శాస్త్రానికి సంబంధించిన వివిధ శాసనాలు అనేటివి మనకు మళ్ళీ పునర్నిర్మించడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి, అంటే అక్కడ ఏ విధంగా ఆ కాలంలో ఏ విధంగా పరిపాలన ఉండేది అనే విషయాలన్నింటినీ, ఆనాటి చరిత్రను మనకు అందించడము జరిగింది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ 135 క్వశ్చన్. నౌ లెట్ వి స్టాప్.